నమస్తే అండి. వెల్కమ్ టు ట్రీ మీడియా. ఈరోజు మనతో సోషల్ యాక్టివిస్ట్, ఫ్యామిలీ కౌన్సిలర్, పొలిటికల్ అనలిస్ట్ శ్రీ కృష్ణకుమార్ గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే. మేడం అల్లు అర్జున్ కేసు రోజుకొక ట్విస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎక్కడ చూసినా ఈవెన్ నేషనల్ మీడియాతో సహా ఇదే న్యూస్ ట్రెండ్ అవుతోంది. ఏంటి మేడం అసలు ఏం జరుగుతోంది? పోలీసులు అదేవిధంగా అసలు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి గారు గంటల సేపు దీనిపైన డిస్కషన్. అసలు నాకు ఒక డౌట్ ఉంది మేడం. ఫస్ట్ కోర్టులో కేసు ఉండగా ఇట్లా అసెంబ్లీలో ఈ చర్చల్ని తీసుకురావచ్చా? ఇప్పుడు మొన్న కేటీఆర్‌కి సంబంధించి కేసు ఏసీబీ కోర్ట్‌లో ఏసీబీ వాళ్ళకి అప్పచెప్పాము. కాబట్టి అసెంబ్లీలో ఇప్పుడు చర్చించడం కుదరదు అని చెప్పి అన్నారు. కేటీఆర్ కేసు. ఏది ఫార్ములా 1 రేసుకు సంబంధించి. అవును. మరి ఇది కూడా మధ్యంతర బెయిల్ మీద ఉన్న కేసు కదా! మరి ఇది ఎలా మాట్లాడతారు అసెంబ్లీలో? ఎంతవరకు కరెక్టు? ఇప్పుడు మళ్ళీ అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టింది తప్పు అంటున్నారు. చట్టం ముందు ఎవరైనా సమానులే కదా! సీఎం అయినా ఎవరైనా సమానులే. విషయం దగ్గరికి వచ్చేసరికి ఆయనకి సీఎంగా పవర్స్ ఉండొచ్చు కానీ ఇలా చేయడం కరెక్ట్ అనిపించట్లేదు. అసలు మాట్లాడక్కర్లేదు ఇప్పుడే. ఏదైనా కోర్టు దాకా వెళ్ళింది కాబట్టి కోర్టు చూసుకుంటుంది. పైగా ఇంకొకటి, అసెంబ్లీ అనేది నిర్వహణ అనేది చాలా ఖర్చుతో కూడుకున్న ఖర్చుతో కూడుకున్న వ్యవహారము, విలువైన సమయం కూడా. ఆ విలువైన సమయాన్ని కోర్టు పరిధిలో ఉన్న విషయం గురించి మాట్లాడుతూ, పైగా ఒక సినిమా యాక్టర్ గురించి అతని గుణగణాల గురించి మాట్లాడడం కోసం సభా సమయాన్ని అలా వెచ్చించడం ఎందుకో కరెక్ట్ అనిపించట్లేదు ఒకటి. రెండోది, బయట ఎక్కడైనా ప్రెస్ మీట్ పెట్టి సినిమాటోగ్రఫీ మినిస్టర్ మాట్లాడితే బాగుండేది. అయినా కోర్టు పరిధిలో ఉండగా మాట్లాడడం అయితే కరెక్ట్ అనిపించట్లేదు. అంటే ఇప్పుడు ఒక కేసుకి ఒక విధానము, ఇంకొక కేసుకి ఇంకొక విధానం ఉండదు కదా. ఇప్పుడు హరీష్ రావు చాలా పట్టుబట్టాడు ఫార్ములా 1 రేస్ గురించి మాట్లాడాలి అని. మాట్లాడినప్పుడు మరి మీరు అప్పుడు ఏం చెప్పారు? ఇది కోర్టు, ఏసీబీ కోర్టు పరిధిలో ఉంది అని. ఏసీబీ కోర్టు అయినా, హైకోర్టు అయినా, ఏ కోర్టు అయినా ఒకటే. అంత సమయాన్ని అక్కడ ఒక పోస్ట్ మార్టం లెవెల్లో చేయటము, పోస్ట్ మార్టమే అనకూడదు, ఇంకా ఫోరెన్సిక్ లాగానో లేకపోతే ఇంకోటో రకరకాల డిసెక్షన్ అంతా జరిగిపోయింది అక్కడ. పిన్ టు పిన్ను, బిట్టు బిట్టు మాట్లాడడం అనేది ఎందుకో నాకు అసెంబ్లీ సభా సమయాన్ని వృధా చేశారనిపించింది. ఈ విషయానికి అక్కర్లా ఇంకెన్ని విషయాలు లేవు. పాఠశాలల గురించి మాట్లాడవచ్చు, అంటే విద్యా విధానం గురించి మాట్లాడవచ్చు, వైద్య శాఖ గురించి మాట్లాడవచ్చు, నీటిపారుదల గురించి మాట్లాడవచ్చు, ఎన్నో ఉన్నాయి మాట్లాడడానికి. అవన్నీ వదిలేసి మిగతావి కూడా మాట్లాడలేదని కాదు. ఈ గంటన్నర సమయాన్ని ఆ విషయాల్లో దేని గురించి అన్న మాట్లాడితే ప్రజలకు అవసరం ఏంది? కనిపించేది కదా, కనిపించేది, వినిపించేది, మీరు ఒక నిర్ణయం తీసుకుంటానికి పనికొచ్చేది. మీరు అలా కాకుండా బయట ప్రెస్ మీట్తో సరిపెట్టే విషయాన్ని ఇక్కడ ఇలా అసెంబ్లీలో మాట్లాడడం ఎందుకో సముచితం అనిపించట్లేదు. ఒకసారి కొంచెం పునరాలోచించుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. అసెంబ్లీలో ఆ డిస్కషన్ అయిన వెంటనే మళ్ళీ పోలీసులు ఒక వీడియోతో సహా, ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు, వీడియోతో సహా, అంటే ఇలా జరిగింది అని చెప్పేసి వాళ్ళ సైడ్ స్టోరీ అంతా మళ్ళీ ప్రజెంట్ చేయటం జరిగింది. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అసలు చిక్కంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే ప్రభుత్వం వైపు నుంచే వచ్చిందని నా ఉద్దేశం. ఏంటి అంటే, అసలు అర్ధరాత్రి షోకి పర్మిషన్ ఇచ్చింది ఎవరు? ఎందుకు ఇచ్చారు? వాళ్ళని అసలు మొదటగా శిక్షించాలి. అలాగే అర్ధరాత్రి షోకి అనుమతించిన తర్వాత టికెట్ రేట్లు కూడా విపరీతంగా పెంచిన తర్వాత, ఈ 2 తప్పులు మీ వైపు నుంచి జరిగిన తర్వాత మీరు ఇంకా వాళ్ళని వీళ్ళని అనడం అంటే మీ తప్పులు కప్పెట్టుకోవటానికి ఇప్పుడు అందరినీ దోషులుగా నిలబెట్టాలని చూస్తున్నారు. ఇప్పుడు పిన్ టు పిన్ను, బిట్టు బిట్టు అని చెప్పి ఏ నిమిషం నుంచి ఏం జరిగింది, ఏ కారు ఎప్పుడు లోపలికి వచ్చింది, ఏ కలర్ కారులో వచ్చారు, ఏ బ్రాండ్ కారులో ఎవరెవరు వచ్చారు
అనేది మొత్తం మీరు క్రోనలాజికల్ ఆర్డర్లో మీరు పెట్టారు, బాగుంది. కానీ అసలు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ నిద్రపోతుందా? అదేం చేసింది ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటు? అసలు ఏమన్నా ఒక్కటన్నా ఇక్కడ ఇంతమంది జనాలు ఉన్నారు, పైగా రాత్రిపూట 9:30 టైంలో ఈ థియేటర్లు ఉన్నాయి, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ చుట్టూతూ. అల్లు అర్జున్ వస్తున్నాడు అంటే అందరూ చూడటానికి వస్తారు కదా, వీళ్ళందరూ గుమిగూడితే రాత్రిపూట ఏమవుతుందో, అసలే క్రౌడ్ ఉంది, ఆ క్రౌడ్కి తోడు ఇంకా చుట్టుపక్కల క్రౌడు, ఇవన్నీ ఉన్నప్పుడు అసలు ఇవన్నీ మీరు ఎందుకు పసిగట్టలేదు? పసిగట్టి అల్లు అర్జున్‌తో కాంటాక్ట్ చేయాలి అనుకుంటే పోలీస్ డిపార్ట్మెంట్‌కి ఉన్న గంటల పనా? అసలు అల్లు అర్జున్ వస్తున్నాడని పోలీసులకి ఎప్పుడు తెలుసు? అదెందుకు రాయలేదు? అంటే అక్కడికొచ్చే వరకు కానీ 2వ తారీఖే అల్లు అర్జున్ వస్తున్నాడు అని చెప్పి థియేటర్ వాళ్ళు అడిగారని, ఇంత సడన్‌గా అంత పెద్ద స్టార్ వస్తే మేము ఇవ్వలేమన్నామని చెప్తున్నారు. అవును. మరి అసలేంటి థియేటర్ వాళ్ళని ఏంటి మేము వద్దని చెప్పాము, అయినా గాని వస్తున్నాడా ఏంటి, మంచి చెడు కొనుక్కోవాల్సిన అవసరం లేదా? బట్ అక్కడ వీళ్ళే అంటే అతను వస్తున్నప్పుడు పక్కన పోలీసులను చూసాము. అదే నేనంటున్నా. మరి మీరు చూసినప్పుడు ఇక్కడ ఇంతమంది అందుకే ఇంటెలిజెన్స్ అంటుంది నేను పదే. ఇంటెలిజెన్స్ వాళ్ళు గనక ఈ పోలీసులకు చెప్పుంటే మీరిక్కడ ఆగిపోవాల్సిందే అంటే ఆగిపోక ఏం చేస్తాడండి అల్లు అర్జును? ఆయన ఏమన్నా అణుబాంబా? చేతిలోకి తీసుకున్నాక ఎక్కి తప్పదన్నట్లు కాదు కదా! అసలు మీరు అక్కడ వాస్తవ పరిస్థితిని అంచనా వేయటంలో మీరు విఫలమయ్యారు. ఇంటెలిజెన్స్ విఫలమైంది. అసలు మీరు అర్ధరాత్రి షోకి అనుమతించినప్పుడే పప్పులో కాలేశారు. ఇన్ని వైపుల నుంచి తప్పులు మీ దగ్గర పెట్టుకొని, మీరివాళ ఎవరో ఒకళ్ళని బలి చేద్దాంలే, ఆ బలి చేసే వాళ్ళల్లో అల్లు అర్జున్ ఉంటాడా, ఇంకొకరు థియేటర్ వాళ్ళు, అల్లు అర్జున్ వాళ్ళే, గవర్నమెంట్‌కి సంబంధించిన వాళ్ళు కాదు. ఆ ఇద్దరి మీదుగా పంపించేద్దామని చూడటం చాలా తప్పు. ఇది పొరపాటు. తప్పు ఎవరు చేసినా, ఏ డిపార్ట్మెంట్ చేసినా చాలా సార్లు కోర్టుల్లో గవర్నమెంట్‌కి అక్షింతలు పడుతుంటాయి. ముఖ్య కార్యదర్శులకు అక్షింతలు పడుతుంటాయి. పోలీసులకు అక్షింతలు పడుతుంటాయి. గవర్నమెంట్ అయినా, పోలీసులైనా ఎవరైనా పైనుంచి దిగొచ్చిన వాళ్ళేం కాదు. చట్టం ముందు ఎవరైనా లోబడి ఉండవలసిందే. అంత మాత్రాన అసలు అల్లు అర్జున్‌ది ఏమి తప్పు లేదు అని కాదు ఇక్కడ. ఇక్కడ మీరు ఆపితే ఆగగలిగిన వ్యవహారం మీ చేతిలో పని. మీ చేతిలో ఉన్నదాన్ని మీరు సవ్యంగా ఆలోచించకుండా, సరైన నిర్ణయం తీసుకోకుండా, అసలు మీరు అసలు బెనిఫిట్ షో అని రాస్తున్నారు పేపర్‌లో. ఎవరికి బెనిఫిట్టు? ఈ బెనిఫిట్ షో ఎవరికి బెనిఫిట్టు? ప్రొడ్యూసర్స్‌కా? ప్రొడ్యూసర్స్‌కి బెనిఫిట్ చేయటం కోసం మీరు ప్రజల జేబుల్లో చేతులు పెట్టి తీసుకునేటట్లు చేస్తారా మీరు? అసలు గవర్నమెంటే ప్రేక్షకుల జేబులో చేయి పెట్టి డబ్బులు తీసి వాళ్ళకిచ్చినట్టే కదా! ఎందుకు అంత ఇవ్వాలి? ఆ పేద కుటుంబం 12,000 ఖర్చు పెట్టి సినిమా చూడడానికొచ్చింది అని చెప్పి మాట్లాడుతున్నారు. అసలు ఇంత రేట్లు పెరగడానికి మీరే కదా కారణం. అసలు మీరు కారణం అయ్యుండి మీ నిర్ణయం మీరు కదా తీసుకున్నారు. వాళ్ళు అడిగారు సరే. మేము ఇవ్వము ఇప్పుడున్న ఫర్మ్‌నెస్ ఆ రోజు ఎందుకు లేదు మీకు? ఇప్పుడేం చెప్తున్నారు? ఏ విధమైన బెనిఫిట్ షోలకి వీటిలకి మేము పర్మిషన్ ఇవ్వము అని చెప్తున్నారు కదా! టికెట్ రేట్లు పెంచడానికి. ఆ రోజు ఎందుకు మీకు లేకపోయింది? ఇవన్నీ మాట్లాడే వాళ్ళు కూడా కనిపించట్లేదు. ఇవాళ ఏదన్నా ఒక విషయం మాట్లాడాలి అంటే గవర్నమెంట్ వైపు నుంచి తప్పున్నా, ప్రజల వైపు నుంచి తప్పున్నా, లేదు బలమైన సెక్షన్స్ వైపు నుంచి తప్పున్నా మాట్లాడగలిగే వాళ్ళు తక్కువైపోయారు ఇవాళ. ఇవాళ ఎవ్వరికి వాళ్ళు అద్దాల మేడల్లో కూర్చొని మా అద్దం మీద రాయబడుతుందో అన్నట్లు వ్యవహరిస్తున్నారు తప్పితే వేరేగా లేదు. ఇది ఒక రకంగా పర్మిషన్ ఇచ్చిన రోజు దగ్గర నుంచి అవకతవకల వ్యవహారం. మీరు ఆ రోజు బందోబస్తు ఇవ్వలేము అని చెప్పానంటున్నారు థియేటర్ వాళ్ళ దగ్గరికి. మీరు థియేటర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీకు పర్మిషన్ లేదు అని మళ్ళీ చెప్పారా లేదా? చెప్పాల్సిన బాధ్యత అయితే మీకుంది కదా! ఎందుకంటే లా అండ్ ఆర్డర్‌ని కంట్రోల్ చేయాల్సింది మీరే కదా! అసలు ఏం జరుగుతుంది అక్కడ అనేది చూసుకోవాలా అక్కర్లేదా? అంటే ఏదైనా ప్రమాదం జరిగిన తర్వాత మీకు ఫోన్ వస్తే అప్పుడు వస్తారా? కొత్త సినిమా రిలీజ్ అవుతుంది అంటే హడావుడి ఉంటుందని అందరికీ తెలుసు. కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంటుందని తెలుసు. కాకపోతే అన్ని సార్లకి ఈసారికి డిఫరెన్స్ ఏంటి అంటే
మరి మహేష్ బాబు ఏమన్నా తక్కువ పాపులారిటీ ఉన్న హీరోనా? మరి మహేష్ బాబు వస్తే ఎందుకు గొడవ కాల? పగలు కాబట్టి కాల. పరిస్థితులు మీ చేతిలో ఉన్నాయి. మరి ఇంతకు ముందు గూడా అల్లు అర్జున్ అదే చెప్తున్నాడు గదా! నా సినిమాలన్నీ నేను ఆ థియేటర్‌లోనే చూశాను అని జెప్పి. అవును. మరి అలాంటప్పుడు ఆ థియేటర్‌లో నువ్వు చూడొద్దు. అసలేంటి సెంటిమెంట్లు? ఎవరికి సెంటిమెంట్లు లేవు ఇక్కడ? అందరికి సెంటిమెంట్‌లే ఉన్నాయి. ఈ మాట్లాడే వాళ్ళకి కూడా సెంటిమెంట్‌లే ఉన్నాయి. పోలీస్ స్టేషన్స్ కూడా ముహూర్తాలు పెట్టి ఓపెనింగ్‌లు జేస్తున్నారే మీరు. దేవుడి పటాలు పెడుతున్నారు పోలీస్ స్టేషన్‌లో. ఒకప్పుడు ఇందిరాగాంధీ ఫోటోనో, లేకపోతే గాంధీ గారి బొమ్మో, అంబేద్కర్ బొమ్మో, ఆ బొమ్మలుండే ప్లేస్‌లో ఇవాళ దేవుడి ఫోటోలు పెడుతున్నారు. మళ్ళొక్కసారి ఆలోచించాలి ఎవరైనా. అసలేంటి ఈ ఘటన ఎందుకిలా జరిగింది? ఏం జరిగింది? ఇప్పుడు మనం సరే జరిగిన దానికేంటి? జరగబోయే దానికేంటి? అనేది ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. పైగా చట్టం ఏ ఒక్కళ్ళకో చుట్టం గాదు. చట్టం ముందు అందరూ సమానులే.